నవదుర్గ పీఠ క్షేత్రం ప్రథమ వార్షికోత్సవ వేడుకలు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా లలితా సహస్రనామ పారాయణ, భజనలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. విచ్చేసిన భక్తులకు అమ్మవారి ప్రసాదంగా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైదిక క్రతువుల్లో సభాపతి తిగుళ్ల విశ్వశర్మతో పాటు నంబి వేణుగోపాలాచార్య కౌశిక పాల్గొని కార్యక్రమ ప్రాశస్త్యాన్ని వివరించారు. కార్యక్రమంలో నవదుర్గ సేవా సమితి భక్త బృందం పాల్గొన్నారు. पशुपाश विमोचने पत्र्याग्नि संतप्त समाह्लादन चंद्रिका तत्पदलक्ष्यार्दा चिदेक रसरूपिणी पराप्रच्यक्षिदेरूपा पश्यन्ति परदेवता महाविद्या श्री विद्या कांचिता भाषारूपा बृहत्सेना भाव विवर्जिता राज्यलक्ष्मी घोषणाथा चतुरंगबलेश्वरी दीक्षिता दैत्य शमने सर्वलोकवशंकरे
అక్షరాక్షులది సామూహికంగా నిదానంగా ఇలాగా సంవత్సరం పెంచాల్సింది ఏమిటి అంటే మంటపాలు పెంచాలి. అసలు శ్రీచక్ర ప్రతిష్ఠ జరిగే నాటికి అని అనుకోవడం జరిగింది. అప్పుడు ఎవరు విన్నారంటే నవదుర్గా సేవా సమితి భక్తులు, ఇతర భక్తులతో పాటు అమ్మవారు కూడా విందేమో. ఆ విన్నందుకు ఆమె ఏం చేసింది అంటే మరి ఇంకో మండపం ఎప్పుడు కడతారు. 2వ సంవత్సరం క్షేత్రాలలో అమ్మవారు కానీ స్వామివారు కానీ వచ్చి చేరిన తర్వాత వాళ్ళ పాదం ఎప్పుడు ఇదే పడుతుందో అది పరిపూర్ణమైనటువంటి ఒక సామ్రాజ్యంగానే నిలుస్తుంది. ఉదాహరణ 1919 అనుకున్నారు. మండపాన్ని ఏర్పాటు చేద్దాం అనుకున్నారు. కట్టినప్పుడు పెద్దగానే ఈ మండపం అనుకున్నారు. కానీ మండపం ఎందుకు చిన్నగా సంవత్సరం కనుక అందరికీ విశాలంగా ఉండేటువంటి నిర్మాణాలు అమ్మ కూడా సంపూర్ణమైన ఆయు, ఆరోగ్య, ద్రవ్య శక్తిని ఇవ్వాలి. తదాదిగా అమ్మవారి యొక్క సేవ ఎల్లకాలం అందరి చేత జరగాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఎప్పటికీ అమ్మవారితోని సంబంధం అంటే మా అమ్మగారు పో అని చెప్పినా కూడా ఆయన కొడుకే అంటుంది తల్లి. అందుకోసం ఇది శాక్తీయమైన దివ్య క్షేత్రాలకు ఇది మాతృగా స్థానమై విరాజిల్లాలని భగవంతుని అమ్మవారిని ప్రార్థిస్తూ జయ సుందరాని అందరుని సాటిరారుగా బాలా త్రిపుర సుందరి మహారతి मराठी यतो निगः दिवेदः सनः परशतते
दुर्गानि विश्वानामे वसिन्धं दुरितात्यग्निः अग्निवर्णां तपसा ज्वलन्तीं वैदोधनीं कर्मफलेषु दुष्टां दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुदासितरसे नमः जानव्यो अस्मान् स्वस्तिभिरति అఖిలాండేశ్వరి నిర్మిక అమ్మవారి చరణ సన్నిధానానికి దాసోహాలు సమర్పిస్తూ అమ్మవారి స్వరూపంగా విశ్వరూపంగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తాదులందరినీ కూడా స్వాగతిస్తూ మొదటి సంవత్సరంలో అడుగుపెట్టాం ప్రథమ వార్షిక ఉత్సవం. ప్రథమ వార్షిక ఉత్సవానికి ఇక్కడ అమ్మవారితో పాటుగా అమ్మ స్వరూపులైనటువంటి యొక్క మాతాందరూ చేరుకున్నారు. గత సంవత్సరం మానవాళ్ళంతా అక్కడ పనిచేయడానికి కోసం కొంచెం కాపలా వాళ్ళు రక్షకులు ఉండేవాళ్ళు. అంతా కొండ మీద ఎంతమంది ఉండేవాళ్ళు అంటే అక్కడ 200 మంది ఉండేవాళ్ళు. దానికి ఇప్పుడు చూస్తే జనాలు సున్నాలు పెరిగిపోయినాయి. పెంచాల్సింది ఏంటంటే సున్ననే. పూర్ణమదం పూర్ణమిదం అని చెప్తుంటారు. ఎన్ని సున్నాలు పెరిగితే ప్రపంచంలో అంత గొప్ప సంఖ్యగా తయారు. ఇక్కడ కూడా విశాలమైన ఖాళీ స్థలాన్ని కొన్నాము అనుకున్నారు. విశాలత ఎక్కడికైనా గడ్డాలు పోయి గుంటలు పోయి ఇంకా కొంచెం ఏకరం దాంతో వెళ్ళింది. కానీ ఇది నాకు సరిపోదు అంటుంది అమ్మవారు. మహాక్షేత్రం అయ్యే వరకు మరికొంత స్థలాన్ని సేకరించిన స్థలంలో ఎక్కడైతే గర్భాలయ నిర్మాణం జరగాలి అనుకున్నామో శాస్త్రీయంగా ఆ గర్భాలయ నిర్మాణ స్థలాన్ని వదిలి మిగతా నిర్మాణాలు కూడా దాదాపు పరిపూర్ణం చేసుకుంటే ముందు వచ్చేటువంటి ద్వితీయ తృతీయ చతుర్థ వార్షికోత్సవాలకు వచ్చేటువంటి భక్తులకు సౌకర్యంగా మధుర క్షేత్రానికి వెళ్ళినప్పుడు మధురై అక్కడ మొట్టమొదటి అప్పుడు దాని తర్వాత జనం పెరిగితే మరి ఎట్లా చేద్దాం స్థానం ఉంది అని మరికొంచెం పెంచారు. మరికొంచెం వేస్తే మళ్ళీ పెరిగారు. మరికొంచెం పెంచారు. ఇప్పుడు ఏమైపోయింది మధురైలో చాలామంది చూసి ఉంటారు. మధురై ఒక్కొక్క ప్రదర్శనం ఒక్కొక్క పర్వాన్ని నడిస్తే తప్ప ఆలయం చుట్టూ తిరగదు. మహాక్షేత్రమైంది మధుర తర్వాత చెప్పేది గోకుల బృందావనాలు చెప్తారు. మధురై క్షేత్రానికి అక్కడ ఒక చిన్న శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహం కూడా ఉంటుంది మధురైలో. ఆయనే ఏం చేస్తాయట అంటే ఎప్పుడు వెనదింటూనే ఉంటాడు. ఎందుకు చెప్పుకుంటున్నాను సంకేతం అంటే అక్కడ అమ్మవారు ఉంది. దాని తర్వాత వాళ్ళ అన్నయ్య అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఉంటాడు. మరి ఇక్కడ అమ్మవారు వెలుస్తోంది. ఈ ప్రాంతం పేరే గోవిందుడి పల్లె. అంటే ఒకటి విగ్రహం కానీ చైత్రానికి ఆ పేరు ఉంది కనుక ఈ గోవిందు పల్లెలో అమ్మవారి యొక్క క్షేత్రం అత్యంత వైభవంగా సాగడానికి కోసం అమ్మవారి అనుగ్రహం మీ అందరికీ రావాలని, మీ అందరి యొక్క సహాయ సహకారాలతో ఇంటికి ఒక పుష్పాన్ని ఇస్తే